ఏపీ లిక్కర్ రవాణా కేసులో వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు రిమాండ్పై నాంపల్లి ఈడీ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. రిమాండ్ రిజెక్ట్ చేయాలని కారుమూరి లాయర్ల వాదనలు వినిపిస్తున్నారు. 2 ప్రైవేటు కంపెనీలకు సంబంధించిన వ్యవహారంలో కారుమూరి ఎలా బాధ్యత వహిస్తారని కారుమూరి లాయర్లు కోర్టుకు తెలిపారు. కారుమూరి వ్యవహారంపై అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, కారుమూరి నాగేశ్వరరావు సంబంధించినటువంటి అంశంపైన ఇప్పటికే కోర్టులో వాదనలు కొనసాగుతూ ఉన్నాయి. ఆయనకు సంబంధించినటువంటి రిమాండ్ను రిజెక్ట్ చేయాలంటూ ఆయన తరపున న్యాయవాదులు ఇప్పటికే తమ వాదనలు వినిపిస్తూ ఉన్నారు. సో ప్రధానంగా ఈ మద్యం రవాణాకి సంబంధించినటువంటి అంశంలో కారుమూరికి సంబంధించినటువంటి ప్రమేయం ఎక్కడా కూడా లేదు. ఎక్కడా కూడా ఈడీ అందుకు సంబంధించినటువంటి ఆధారాలను చూపలేకపోయింది. కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి రిమాండ్ను రిజెక్ట్ చేయాలంటూ కూడా కారుమూరి తరపున న్యాయవాదులు ఇప్పటికే తమ వాదనలు వినిపిస్తున్నారు. 2 గంటలుగా కూడా ఈ వాదనలు కంటిన్యూగా కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఇటు ఈడీ విచారణకు కారుమూరి సహకరిస్తారు. ఆయనకు సంబంధించినటువంటి ఆరోగ్యం బాగాలేదు, మరోవైపు ఆయన హార్ట్ పేషెంట్ కాబట్టి ఖచ్చితంగా ఈడీ విచారణకు ఆయన అందుబాటులో ఉంటారు, సహకరించాడు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని ఆయనకు రిమాండ్ రిజెక్ట్ చేయాలంటూ కూడా కారుమూరి తరపున న్యాయవాది వాదనలు ఇప్పటికే వినిపిస్తూ ఉన్నారు. ప్రధానంగా కొన్ని అంశాలను కారుమూరి తరపున న్యాయవాదులు ప్రస్తావిస్తూ ఉన్నారు. ఈడీ మొత్తం అంతా కూడా కారుమూరి నాగేశ్వరరావు చుట్టూ కట్టుక తల్లింది. ఎక్కడా కూడా మద్యం రవాణా వ్యవహారంలో కారుమూరికి సంబంధించినటువంటి పాత్ర ఉంది అని ఈడీ ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది. అందుకు సంబంధించినటువంటి ఆధారాలు ఎక్కడా కూడా ఈడీ దగ్గర లేదు అనే అంశాన్ని కోర్టు ముందుకు ఇప్పటికే కారుమూరి తరపు న్యాయవాదులు తీసుకెళ్తూ ఉన్నారు. మొత్తం ఈ మద్యం రవాణాకు సంబంధించినటువంటి వ్యవహారంలో సిగ్మా చైన్ సప్లై సొల్యూషన్ ని కాంట్రాక్ట్ను దక్కించుకుంది. ఈ సిగ్మానే సుదర్శన కన్స్ట్రక్షన్ కి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. ఇది ప్యూర్లీ 2 ప్రైవేట్ కంపెనీలకు సంబంధించినటువంటి వ్యవహారం. ఇందులో కారుమూరి నాగేశ్వరరావుకి సంబంధించినటువంటి ప్రస్తావన ప్రమేయం ఏముంది అంటూ కూడా కోర్టు ముందు తమ వాదనలు వినిపిస్తూ ఉన్నారు. అయితే గతంలో కారుమూరి నాగేశ్వరరావుకి సంబంధించినటువంటి ఆస్తులను జప్తు చేశారు. సుమారుగా 33 కోట్ల విలువైనటువంటి ఆస్తులను జప్తు చేశారు. ఇందులో రోలెక్స్ వాచ్తో పాటు ఆయనకు సంబంధించినటువంటి లగ్జరీ కార్లను సైతం ఉన్నాయి. అయితే ఇవన్నీ సీజ్ చేయడానికి ముందు ఈడీ అధికారులు ఒక విషయాన్ని ప్రస్తావించారు. ఇవన్నీ కూడా మద్యం రవాణా ద్వారా వచ్చినటువంటి డబ్బుతో కొనుగోలు చేశారంటూ ఈడీ ఆరోపణ చేసింది, అభియోగం మోపింది. సో ఇదే నేపథ్యంలో అందుకు కారుమూరి తరపున నాగేశ్వర తరపున న్యాయవాదులు ఎక్కడా కూడా ఈ మద్యం రవాణా ద్వారా వచ్చినటువంటి డబ్బుతో ఇవి కొనుగోలు చేయలేదు, వీటికి సంబంధించినటువంటి ఆధారాలు ఎక్కడా లేవు అన్నది వారు ప్రస్తావించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదొక అంశం అయితే సుమారుగా 85% ఈ సుదర్శన కన్స్ట్రక్షన్ ద్వారా వచ్చినటువంటి మద్యం రవాణాకు సంబంధించిన డబ్బంతా కూడా 85% కారుమూరి అకౌంట్లోకి వెళ్ళినట్టు కూడా ఈడీ చెప్తుంది. కానీ ఎక్కడా కూడా అలాంటిది జరగలేదు. కేవలం 15% మాత్రమే ఇటు సుదర్శన కన్స్ట్రక్షన్ ఇచ్చారన్నది పూర్తి స్థాయిలో అవాస్తవం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరోవైపు మద్యం రవాణా అంశంలో కేవలం నిర్ణయాలన్నీ కూడా కారుమూరి నాగేశ్వరరావు తీసుకున్నారనేటటువంటి వాదనను ఈడీ తెర మీదకి తీసుకొచ్చింది. కానీ ఎక్కడా కూడా కారుమూరి నాగేశ్వరరావు ఇందులో కీలక పాత్ర వహించలేదు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి రాజకేశ్ రెడ్డితో పాటు వాసుదేవ్ రెడ్డితో కూడా ఎక్కడా కారుమూరి నాగేశ్వరరావు సమావేశాలు ఏర్పాటు చేయలేదు. అలా సమావేశాలు ఏర్పాటు చేసినట్టు ఈడీ దగ్గర ఏవైనా ఆధారాలు ఉన్నాయా? కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా కారుమూరి నాగేశ్వరరావును ఎందుకు దోషిగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఈడీ మీద కారుమూరి తరపున న్యాయవాదులు ఇప్పటికే ఫైర్ అవుతున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ఇక ఇది ప్యూర్లీ 2 ప్రైవేట్ కంపెనీలకు సంబంధించినటువంటి అంశంలో కావాలనే కారుమూరి నాగేశ్వరరావును ఇరికించారనేటటువంటి వాదనను బలంగా వినిపిస్తూ ఉన్నారు. అయితే ఈ నకిలీ ఇన్వాయిస్లను సృష్టించి ఇన్వాయిస్ల ద్వారా ఈ కారుమూరి నాగేశ్వరరావు లబ్ధి పొందారన్న విషయాన్ని కూడా ఇప్పటికే ఈడీ ప్రస్తావిస్తుంది. కానీ ఈ అంశాన్ని సైతం కారుమూరి తరపు న్యాయవాదులు విభేదిస్తూ ఉన్నారు. ప్రధానంగా నకిలీ ఇన్వాయిస్లు ఒకవేళ సృష్టించుంటే సుదర్శన కన్స్ట్రక్షన్ నకిలీ ఇన్వాయిస్ను సృష్టించి ఉంటుంది. కాబట్టి ఇందులో సుదర్శన కన్స్ట్రక్షన్ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ అలాంటప్పుడు ఈ నకిలీ ఇన్వాయిస్లు సృష్టించినటువంటి వ్యవహారంలో కారుమూరికి సంబంధించిన పాత్రను ఎలా ఇందులో ప్రస్తావిస్తారనే అంశాన్ని కూడా ఇప్పటికే కోర్టు ముందుకు తీసుకెళ్ళినటువంటి సందర్భం కనిపిస్తోంది. సో కారుమూరి రాజకీయంగా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి, ఆయన కుమారుడు ఇప్పటికే ఎంపీగా పోటీ చేశాడు. కాబట్టి సో ఇందుకు సంబంధించిన రాజకీయంగా వారిద్దరిని దెబ్బతీయడానికి ఈ కేసు
కేసును తెర మీదకి తీసుకొచ్చారు తప్ప ఎక్కడా కూడా ఇందులో కారుమూరికి సంబంధించినటువంటి అంశం లేదు అన్నది ప్రధానంగా వారు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు గతంలో 18 కోట్ల వరకు కూడా కారుమూరి అకౌంట్లకు వెళ్ళిందంటూ ఈడీ అధికారులు అభియోగం మోపారు. కానీ ఈడీ అధికారులు మొత్తం మరోసారి ఇప్పుడు ఆయన అదుపులోకి తీసుకున్నప్పుడు మొత్తం ఈ ఆర్థికంగా ఉన్న అంశాలన్నీ పరిశీలించినప్పటికీ కూడా కేవలం 8 లక్షల లెక్కలోకి రాని అమౌంట్ను మాత్రమే గుర్తించారు తప్ప 18 కోట్లు అంటూ ఈడీ అధికారులు పోపినటువంటి అభియోగం అంతా కూడా ఫాల్స్ అభియోగం. అందులో ఎలాంటి ఆధారాలు లేవు. ఆధారాలు కూడా ఇప్పటికే కోర్టు ముందు చూపించడంలో ఈడీ విఫలమైంది. కాబట్టి ఇన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని తమకు బెయిల్ మంజూరు చేయాలి, రిమాండ్ రిజెక్ట్ చేయాలంటూ కారుమూరి తరపు న్యాయవాదులు వాదిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో ఈ వాదనలు ముగిసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. సో మొత్తానికి కారుమూరి గురించి జడ్జి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారని మాత్రం మరి కాసేపట్లో క్లారిటీ రానుంది. ఇక కారుమూరి తరపున న్యాయవాదుల వాదనలతో ఏకీభవించి ఆయనకు సంబంధించిన రిమాండ్ రిజెక్ట్ చేస్తారా, లేకపోతే ఈడీ వాదనలో ఏకీభవించి ఆయనను రిమాండ్కి తరలిస్తారనే అంశాల గురించి మరి కాసేపట్లో క్లారిటీ రాబోతోంది. మొత్తానికి ఆయనకు హార్ట్ పేషెంట్, మరోవైపు ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈడీ విచారణకు హాజరవుతారు, సహకరిస్తారంటూ కూడా ఆయన తరపున న్యాయవాదులు చెప్తూ ఉన్నారు. కాసేపట్లో ఎలాంటి నిర్ణయం జడ్జి తీసుకోబోతున్నారని మాత్రం వేచి చూడాలి. అరుణ. ఓకే శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.